Definitely. We have to do something. Let's hire some professionals. సారంగ డిపార్ట్మెంట్కి సిన్సియర్గా ఉండడం కంటే మనకే సిన్సియర్గా ఉంటాడు. వదిలేండి. మనం అనవసరంగా ఎవరో ఒకళ్ళు తెచ్చి సమస్యను పెద్ద చేస్తే మన రెప్యుటేషన్ స్పాయిల్ అవుతుంది. యా మిస్టర్ అలెక్స్. సార్, ఎగ్జామ్ ఫీజు కట్టలేక విషం తాగిన రైతు కూతురు చనిపోయిందని న్యూస్ ప్రింట్ చేశాను సార్. అయితే అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి బతికే ఉంది సార్. ఈ న్యూస్ రేపు బయటకు వస్తే మన పత్రికకి పెద్ద బ్లాక్ మార్క్ వస్తుంది సార్. మనకి మన పత్రిక పేరే చాలా ముఖ్యం. ఆ న్యూస్ ని నిజం చేసేయండి సార్. ఆ అమ్మాయిని చంపేయండి సార్. సార్, నేను సైబర్ క్రైమ్ నుంచి గోపిన్ సార్. చెప్పండి సార్, యాక్చువల్ గా సుభాష్ డెబిట్ కార్డ్ బెంగళూరులో స్వైప్ అయింది సార్. వాడు కన్ఫర్మ్ గా బెంగళూరులోనే ఉన్నాడు సార్. ఓకే. సుభాష్ బెంగళూరులోనే ఉన్నాడు. అవును, మొత్తం డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేశాను. ఓకే సార్, లెట్స్ మూవ్. దీపక్, వద్దురా, చెప్పేది వినరా, నన్ను వదలరా, వదలరా, వద్దురా, నేను చెప్పేది వినరా, ప్లీజ్ రా, స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్ మ్యాన్, వదలరా, కట్టిరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, వదలరా, చెప్పేది వినరా, స్టాప్ ఇట్, వదలరా, నీకు ఒకే ఒక చాయిసే ఉంది. ఇంకో గంటలోగా నీ ఫ్రెండ్ క్రిస్టీ ఇక్కడ ఉండాలి. వాడిని ఎలా రప్పిస్తావో ఏంటో నాకు తెలియదు, కానీ రావాలి. ఛాన్సే లేదు. వాళ్ళ నాన్న వాడిని బయటికి పంపించరు. అప్పుడైతే నీతో నాకు ఏ యూస్ లేదు. ఆ కార్ని రివర్స్ చేస్తే నీ బాడీ 2 ముక్కలవుతుంది. అది చూడడానికి వాడు వస్తాడు కదా. ప్లీజ్ వద్దు, 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 నేను ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తాను, ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తాను, ప్లీజ్. రే దీపక్, ఎక్కడున్నావురా? అది ఓకే? నేనే ఒక సీన్ క్రియేట్ చేసి లోన్లీగా ఒక ప్లేస్ లో సెటిల్ అయిపోయాను. అండ్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ దిస్ పోలీస్. ఇంకా సుభాష్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. నువ్వు నీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. జస్ట్ కమ్ హియర్ మ్యాన్, ఇట్స్ అవర్ ప్లేస్. కానీ ఎవరితోనూ డిస్కస్ చేయకు. జస్ట్ ఫాలో ద లొకేషన్. ఓకేరా.
వెళ్ళి వెతకడా. నువ్వు నన్ను చంపినా నా కొడుకుని ఇక్కడికి రప్పించలేవు. నేను మాట్లాడితే వాడు ఇక్కడికి వచ్చేస్తాడా? డోంట్ బి స్టూపిడ్ ఎస్సే. నీకెంత డబ్బు కావాలో చెప్పు. లెట్స్ ఫినిష్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఎంత ఇస్తావు? 2 crores. అంతేనా? 5 crores. సో ఒక ప్రాణం విలువ 5 కోట్లు. ఆయన చేయమంటేనే చేశాం సార్. మాకేం తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి సార్. నీ దగ్గర 5 కోట్లు ఉన్నాయా? లేవుగా. క్రిస్టి, ఒక 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఇప్పుడు దేనికి డాడీ? ఏమైంది? నేను చెప్పింది మాత్రం చేయి. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆల్ దిస్. ఈ విషయం ఎవరితోనో చెప్పకు. త్వరగా రా. ఓకే డాడీ. నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే నా కొడుకు వచ్చేస్తాడా? నేనెక్కడ మాట్లాడాను? నువ్వేం మాట్లాడావు? క్రిస్టి, 5 crores తీసుకుని వెంటనే బయలుదేరు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నీ కొడుకు బయలుదేరాడు. 5 కోట్లు నన్ను అడుగుంటే అప్పుడే విసురు పారేసేవాడిగా. ఎందుకు ఈ డ్రామాలన్నీ? నాకు తెలుసు, ఈ లోకంలో అన్నిటికీ ఒక రేటు ఉంది. డాడీ వేర్ ఆర్ యు? డాడీ క్రిస్టి, వెళ్ళిపోరా. ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా. బాస్ ఇక్కడే ఉన్నాడు. క్రిస్టి, వెళ్ళిపోరా. డాడీ డాడీ ఎవరో చేసింది? డాడీ బాస్ ఇక్కడే ఉన్నాడు. ఏమిటి డాడీ? వెళ్ళిపోరా. డాడీ ఇదంతా ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టే. అన్నిటికీ ఒక రేట్ ఉంది. నీ కొడుకు ప్రాణం రేట్ 5,500,00,000 రూపాయలు. డబ్బులు నువ్వు తీసుకో, నీ కొడుకు ప్రాణం నేను తీసుకుంటాను. నా కొడుకు రేట్ చేయండిరా. క్రిస్టి, నా కొడుకు రేట్ చేయండిరా. క్రిస్టి, 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 వద్దురా. దీపక్, 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 ఏమైందిరా? దీపక్, క్రిస్టి, క్రిస్టి. ఏయ్, డబ్బులు ఇచ్చేసానుగా, అరవకూడదు. నన్ను వదిలేరా, చంపేస్తాను. నన్ను వదిలేరా, నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. క్రిస్టి, క్రిస్టి, క్రిస్టి.
మూర్తి లొకేషన్ షేర్ చేశాను వెంటనే పిలుచు సంథింగ్ ఇస్ మూర్తి నా కొడుకుని దీపక్ని సుభాష్ ఎత్తుకెళ్ళిపోయాడు త్వరగా రావయ్యా